హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజుల్లో పిల్లలు చాలామంది వీక్గా ఉంటున్నారు కదా, అలాంటి వాళ్ళు రోజుకొకటి ఈ లడ్డు పెట్టండి. ఎముకలు బలంగా తయారవుతాయి, మెదడు కూడా షార్ప్గా అవుతుంది. దీంట్లో ఐరన్, కాల్షియం, ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎలా చేసుకుందామో చూసేద్దాం రండి. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని చిన్న కప్పు పల్లీలు ఈ ప్యాన్లో వేసుకొని వేయించుకోవాలి. ఇవి మొత్తం ఇలా చిట్పటని బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ ఇందులో వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత దీంట్లోనే ఈ నెయ్యి ఉంటుంది కదా, మళ్ళీ వేసుకోవాల్సిన అవసరం లేదు. దీంట్లోనే 1 కప్పు రాగి పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పిండి ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తుంది. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండడం వల్ల ఈ పిండి కలర్ అనేది చేంజ్ అవుతుంది అండ్ చాలా మంచి స్మెల్ వస్తుంది. అప్పటి వరకు ఇలా పిండి కలుపుతూనే ఉండాలి. మధ్య మధ్యలో అసలు ఆపకూడదు, ఎందుకంటే ఇలా అడుగున కలర్ చేంజ్ అయిపోయి పైన సరిగా కాదు కాబట్టి ఇలా పిండి కలుపుకుంటూ ఉండాలి. తర్వాత ఈ పిండి పక్కన వేరే లోతైన ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లో మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో బెల్లాన్ని తీసుకొని కరిగించుకోవాలి. అంతలోపు నేను ఇక్కడ పిండిలోకి మనం పక్కన పెట్టేసుకున్నాం కదా, డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను. తర్వాత ఈ పల్లీలు ఉన్నాయి కదా, పొట్టు తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. తర్వాత దాంట్లో 4-5 ఇలాచి వేసుకొని మిక్సీ పట్టేసుకొని అది కూడా ఇలా పొడిలా చేసుకొని ఈ రాగి పిండిలో ఈ పల్లి పిండి కూడా దీంట్లో వేసుకోవాలి. తర్వాత ఇలా మొత్తం ఉండలు లేకుండా మొత్తం కలిసేటట్లు ఈ పిండి డ్రై ఫ్రూట్స్ కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. తర్వాత అంతలోపు చూడండి, ఈ బెల్లం వాటర్ అన్నిటివి మొత్తం కరిగిపోయినాయి. ఏ పాకం రావాల్సిన అవసరం లేదు, ఓన్లీ వాటర్ కడిగితే సరిపోతుంది. వాటర్ వచ్చిన తర్వాత ఒక పొంగు రావాలి. తర్వాత ఇలా వాటర్ పోసేసుకొని పిండి మొత్తాన్ని ఒక చెంచాతో కలుపుకోవాలి. ఆ వీడియో అనేది స్కిప్ అయింది. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇలా ముద్దలా వస్తుంది. అప్పుడు పైనుండి నెయ్యి వేసుకొని ఇలా కొద్దిగా పిండి తీసుకొని ఇలా గట్టిగా ప్లేట్ చేస్తూ ఇలా రౌండ్గా లడ్డులా చుట్టుకోవాలి. కొద్దిగా గట్టిగా ప్రెస్ చేయడం వల్ల లడ్డు అనేటివి కొంచెం గట్టిగా కాకుండా బాగా వస్తాయి. లేదంటే ఇలా పైన విచ్చిపోయినట్లుగా ఉంటవి. ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటే చూడండి ఇలా నీట్గా వస్తాయి. ఇలా అనుకోవడం వల్ల నీట్గా కనిపిస్తాయి లడ్డు చూడడానికి. తర్వాత ఇలా పిండి మొత్తాన్ని తీసుకొని మళ్ళీ మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లడ్డూలు చుట్టుకోవడమే. ఇలా కొద్దిగా పిండి తీసుకుంటూ ఇలా ప్లేట్ చేసుకుంటూ చుట్టుకోవాలి. చూడండి ఇలా మిగతా లడ్డూలన్నీ ఇలానే చుట్టి పక్కన పెట్టేసుకోవాలి. 10 నుంచి 15 డేస్ 20 డేస్ వరకు ఉంటుంది. ఇలా లడ్డూలన్నీ చుట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటే 10 మినిట్స్లో తినొచ్చు. అంత బాగుంటుంది. రోజు ఒకటి మార్నింగ్ ఇవ్వాలి. పిల్లలు వీక్గా ఉన్నవాళ్ళు, ఈ సిజరింగ్ అయ్యి వీక్గా ఉన్నవాళ్ళు, ప్రతి ఒక్కరికి, ఎదిగే పిల్లలకి, ఆడపిల్లలకి అయితే ముఖ్యంగా చాలా అంటే చాలా మంచివి. హెల్దీ కూడా. పిల్లలైతే చాలా బలంగా తయారవుతారు, ఎముకలు కూడా గట్టి పడుతుంది. ఎవరైనా తినొచ్చు. రోజు మార్నింగ్ ఒకటి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి.